కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సిపిఐ జిల్లా మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మహాసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపులో సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఎంపికైన బీజేపీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకురావాలని కోరారు. ఈరోజు రేగొండలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 5వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభ లోపల అనేక అంశాలు చర్చించడం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనేటువంటి అంశాలను చర్చించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ వర్గాలకు ఒత్తాసు పలుకుతూ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఈ బీజేపీ పార్టీ. బీజేపీ అధికారంలోకి రావడానికంటే ముందు మరి అనేక మాటలు చెప్పారు. ధరలు తగ్గిస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, రైతులకు మేలు చేస్తామని చెప్పారు, రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామన్నారు, రైతులకు మరి ఎరువులు అందిస్తామని చెప్పారు. రకరకాలుగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలను మర్చిపోయి కేవలము కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తూ రైతులను మోసం చేశారు, ఉద్యోగస్తులను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. ఈ రకంగా పరిపాలన కొనసాగుతూ ఉన్నది. మరోవైపు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి వాగ్దానాలు అమలు చేయకుండా ఈరోజు నిధులు లేవని మాటలు చెప్తూ ఉన్నారు. మరి అనేక మాటలు చెప్పారు మీరు. రైతు భరోసా, రైతు బంధు, రైతు బీమా, గృహలక్ష్మి పథకము, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామన్నారు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. జిల్లా 5వ మహాసభలు రేగొండలో జరుగుతూ ఉన్నాయి. ఇందులో గతంలో మేము తీసుకున్న నిర్ణయాల అమలు, అదేవిధంగా ఈ 5వ మహాసభలో భవిష్యత్తులో తీసుకొని పార్టీని ఎట్లా ముందు తీసుకుపోవాలనే దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. స్థానిక సంస్థ ఎన్నికలు రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా మన మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. వాటిలో తప్పక మనకంటూ మా వంతు కర్తవ్యంగా మా ప్రతినిధులను గెలిపించుకోవడానికి సంబంధించి ఎత్తుగడలు రూపొందించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రజా సమస్యలైన ఈరోజు రైతు, వ్యవసాయ కార్మికులు, హమాలి, బిల్డింగ్ రంగం, అదేవిధంగా మధ్యాహ్న భోజనం, ఏఎన్ఎం, బిల్డింగ్ అన్నీ, ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యల పట్ల చర్చలు జరుగుతాయి. వాటి సమస్యల పరిష్కారానికి పోరాట కార్యక్రమాలు రూపొందించి అదేవిధంగా ఈ మహాసభలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని